ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఈ రహస్యాలు ప్రాణం పోయినా సరే మూడో కంటికి తెలియనివ్వరు. ఆ విషయంలో వీరు ఏ విధంగా ఉంటారు, తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటే గనక ఇప్పుడే ఈ వీడియోని చూడండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి గురించి మూడో కంటికి కూడా తెలియని రహస్యం ఏంటి, ఏ విషయంలో వీరు ఏ విధంగా ఉంటారు అనే ఎవరికీ తెలియని రహస్య జీవితం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే గనక వీరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహించగలుగుతారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే తులారాశి వారి యొక్క మనస్తత్వం గురించి ఎవరికీ తెలియని రహస్యం కూడా ఉంటుంది. తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలను తాము తెలుసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాల గురించి బయటి వ్యక్తులతో అస్సలు షేర్ చేయరు. ఏ విధంగా కనిపిస్తారంటే అది సన్నిహితులకు కావచ్చు, కుటుంబ సభ్యులకి కావచ్చు, చాలా క్లోజ్గా మెదులుతున్నట్లు కనిపిస్తారు. కానీ తమ లోపల ఉన్నటువంటి పర్సనల్ విషయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా భవిష్యత్తు గురించి కానీ, వారు చేస్తున్న పని గురించి, వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ వాటి గురించి బయట పెట్టడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అన్నీ కూడా రహస్యంగా జరగాలని కోరుకుంటూ ఉంటారు. మరియు ఒక జీవితం ఎప్పుడూ కూడా రహస్యంగా ఉండటాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయాన్ని అందరి ముందు షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదన్నమాట. ఏ విషయమైనా సరే, అంటే ఒకరితో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి కావచ్చు, లేకపోతే ఒకరితో వారికి ఏవైనా లావాదేవీలు ఉంటే మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. అది ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు, ఇంకా ఏవైనా రహస్యాలు కావచ్చు, మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడే మనస్తత్వం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా కుమ్మనంగా రహస్యంగా జీవించడానికి వీరు అధిక ఆసక్తిని కనబరుస్తారు. అలాగని వీరు చెడ్డ వ్యక్తులు అస్సలు కాదు. ఈ తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ విధంగా రహస్యంగా మూడో కంటికి తెలియకుండా చాలా విషయాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇటువంటి వ్యాపకాల్లో బాగా రాణించే సమర్థులనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. కాకపోతే అనుకోని ఖర్చులు కూడా వీరికి అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఎప్పుడు కూడా స్థిరాస్తిగా మార్చుకుంటేనే మంచిది. అలాగే తులారాశి వారు ముఖ్యంగా శృంగార జీవిత విషయంలో కొన్ని ఒడిదుడుకులను, సమస్యలను జీవితంలో ఒకానొక సందర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా వైవాహిక జీవితంలో మీకు కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగని మీరు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి పరిష్కారాన్ని కూడా మీరు అన్వేషించగలుగుతారు. అంటే జీవితంలో ఒకానొక సందర్భంలో దీనికి సంబంధించి మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులను అధిగమించి మీరు ముందుకు సాగుతారు. అటువంటి సమయస్ఫూర్తి మీకు అధికంగా ఉంటుంది. అలాగే తులారాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించగలుగుతారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. కానీ బంధువర్గంలో వచ్చిన విభేదాలు మాత్రం జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ తులారాశి వారు కలిగి ఉంటారు. సాంకేతిక విద్యలో కూడా రాణించగలుగుతారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించే అవకాశాలు కూడా ఉంటాయి. వైరి వర్గం వారు అందరూ కూడా ఒకేసారి మూకుమ్మడిగా వీరికి వ్యతిరేకంగా మారుతారు. వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అయితే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి.
ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని చాలా ఇబ్బందులకి గురిచేస్తాయి. ఇక ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా లాభిస్తాయి. వీరికి ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ఉపకారం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచిగా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం మర్చిపోరు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇక విదేశీయానం ఈ తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. సాంకేతిక విద్యలో కూడా రాణించగలుగుతారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. ఇక వీరిలో మనోచాంచల్యం కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట సమయం తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు. ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిలోకి మార్చుకుంటేనే మంచిది. వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవడం కూడా అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేలా చేస్తుంది. శుక్రగ్రహ ప్రభావం వీరిపైన ఉండడం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అలాగే వారి యొక్క పర్సనల్స్ విషయాలను కూడా ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు. కానీ ఇతరుల యొక్క పర్సనల్ విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అధికంగా ఉంటుంది. అయితే ఈ విధమైన మనస్తత్వం కారణంగా జీవితంలో చాలా సందర్భాల్లో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ మనస్తత్వాన్ని మార్చుకుంటేనే మీకు మంచిది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే తులారాశి వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి కూడా చేకూరుతుంది. ఈ రంగులాగే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 4. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఈ విధమైనటువంటి కార్యాలు చేయడం వల్ల మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు.